నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జహ్రా ప్రాంతంలో తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఎవరైతే ప్రవాస మహిళ ఉన్నారో ఆ యొక్క ప్రవాస మహిళను కువైటీ యజమాని హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు బయట పెట్టడం జరిగింది. అలాగే ఆ యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఫిలిపిన్ దేశానికి సంబంధించిన మహిళని చెప్పేసి, అలాగే ఆమెను చంపేసి 2 నెలలు అవుతూ ఉందని చెప్పేసి అధికారులు పేర్కొనడం జరిగింది. వివరాలేకి వెళితే కొద్ది నెలల క్రితం మనం చూసుకుంటే కువైట్ యజమాని మరియు ఫిలిపిన్ మహిళ మధ్య చిన్న గొడవ జరిగిందని చెప్పేసి, ఆ యొక్క చిన్న గొడవ వ్యక్తిగత విభేదాల సమయంలో ప్రమాదవశాత్తు ఫిలిపిన్ మహిళను కువైటీ కొట్టినట్లు నేరాన్ని అంగీకరించాడు. అలాగే ఆమెను కొట్టిన తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయిందని చెప్పేసి, అలాగే నేను ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోయాను, అలాగే నేను తిరిగి వచ్చినప్పుడు కూడా ఆమె అలాగే పడిపోవడం చూసేసి ఆమెనైతే నేను పరిశీలించడం జరిగింది. ఆమె చనిపోయినట్లు నేను గుర్తించానని చెప్పేసి, ఆమె చనిపోయానని చెప్పి నేను గుర్తించిన తర్వాత నేను నా ఇంటి పెరట్లో చూసుకుంటే గుంత తవ్వి ఆ యొక్క పెరట్లోనే ఆమెను బూసి పెట్టేశానని చెప్పేసి, ఆమె చనిపోయి 2 నెలలు అవుతూ ఉన్నా సరే నేను ఈ యొక్క విషయం బయటికి పెట్టలేదని చెప్పేసి తనకు తానుగా లొంగిపోయినట్లయితే ఆ యొక్క కువైటీ పౌరుడైతే తెలుపుతూ ఉన్నాడు విచారణలో. అలాగే దీనికి సంబంధించి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అతని యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క సోదరుడి ఇంట్లో ఈ యొక్క ఫిలిపిన్ మహిళ పనిచేస్తూ ఉండేదని చెప్పేసి, అలాగే వీళ్ళంతా ఉమ్మడి కుటుంబం కాబట్టి ఆ యొక్క ఫిలిపిన్ మహిళకు మరియు అలాగే ఈ యొక్క అన్న ఎవరైతే ఉన్నారో కువైట్ యజమాని అన్న ఆమెకు మధ్య పనికి సంబంధించి వాగ్వాదం జరిగిందని చెప్పేసి, వాగ్వాదం జరిగిన తర్వాత ఫిలిపిన్ మహిళను కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అలాగే పోలీసులు ఆ యొక్క ఇంటికి వెళ్లి ఆ యొక్క కువైట్ యజమాని మరియు ఆ యొక్క కువైట్ యజమాని మహిళను ప్రశ్నించిన తర్వాత, కువైట్ ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించిన తర్వాత వాళ్ళే ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ కనిపించడం లేదు 2 నెలల నుంచి, ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి పోలీసులు ఆ ఇంటికి వెళ్లి ప్రశ్నించిన తర్వాత ఆ యొక్క కువైట్ నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సోదరుడు తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతడైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళను మా యొక్క అన్న కొట్టి చంపేశాడని చెప్పేసి, అందులో మాకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు, ఆయనే ఆయన చేతులారా ఆ యొక్క మహిళను చంపివేశారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాళ్లకు సంబంధించిన కువైటీ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనేమో తనకు తానుగా నేను స్వేచ్ఛగా లొంగిపోయానని చెప్పేసి, ఆమెను చంపివేసిన తర్వాత నాలో నేను లేనని చెప్పేసి, తప్పు చేశాననే భావన నాలో ఉందని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. కానీ అలాగే కువైట్ నిందితుడి సోదరుడు మరియు ఆయన యొక్క భార్య తెలిపిన వివరాల ప్రకారం మేమే ఫిర్యాదు చేశాము, ఆ తర్వాత పోలీసులు వచ్చి అతన్ని పట్టుకుని వెళ్లారని చెప్పి స్థానిక మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా సరే ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక మహిళను కొట్టి చంపి అలాగే 2 నెలల పాటు ఆ యొక్క ఇంటి పెరట్లో వాళ్ళైతే పాతి పెట్టడం జరిగింది. అక్కడ శవం ఉంది, హత్య చేశారు. ఆ యొక్క భయం కూడా లేకుండా ఆ ఇంట్లోనే వాళ్ళు 2 నెలల నుంచి ఎటువంటి భయం లేకుండా బెరుకు లేకుండా సంసారం చేస్తూ ఉన్నారు. కువైట్ సమాజం ఇటు వెళ్తూ ఉందని చెప్పేసి కువైటీ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు భయపడుతూ ఉన్నారు. అలాగే ఎవరైనా కువైట్ లోని కువైటీలు వాళ్ళను ఒక మాట అన్నా సరే, ఒక దెబ్బ కొట్టినా సరే వెంటనే వాళ్ళు తిరగమల్లి కువైటీలను చంపేంత వరకు వెళుతూ ఉన్నారని చెప్పేసి, ప్రస్తుతం ఈ యొక్క సిచ్యువేషన్, ఈ యొక్క పరిస్థితులు మారాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.